మేమైతే మరి కాదు నాన్న, నేను యూట్యూబ్లో పెట్టి మీరు చూసుకుంటున్నారో చూసుకోవట్లేదా? మరి ఇప్పుడు తీస్తేనే కదా ఇప్పుడు పెడుతుంది. మేమైతే కూరగాయలు చికెన్ అన్నీ తెచ్చుకొని ఇంకో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంటిక్కడి నుంచి రెడీ అయిపోయి మేమైతే దర్గాకి అయితే వెళ్ళిపోతాము. మా నాన్న రిలాక్స్ అవుతున్నాడు. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్రా మినీ వ్లాగ్స్. చాలా రోజులైంది కదా, రోజులు కాదు మంత్స్ అయిందనమాట మన పేజీలో వీడియోస్ పోస్ట్ చేయక. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అయితే తీసాను, కానీ పోస్ట్ చేయడానికి నాకైతే టైం దొరకలేదు. సో చాలా రోజుల తర్వాత మీకు అందరికి కూడా మేము కశ్మీర్ ట్రిప్ వెళ్ళాము, అది ఎట్లా అయింది ఏంటి అనేది వీడియో అయితే మీకు అందరికీ కూడా చూపిద్దామని చెప్పి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ అండి మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి అయితే స్టార్ట్ చేద్దామా? మేమైతే కశ్మీర్ వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట. ఎప్పుడు మా ఊరికి వెళ్ళినా కానీ కుదరడం లేదు. కానీ ఈసారి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ముందు వెళ్ళంగానే అక్కడికైతే వెళ్ళాలి, దర్గాకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. సో అట్లాగనే మేము అనుకున్నట్టుగానే మేము అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా మంచిగా రీచ్ అయ్యాము. అండ్ అక్కడ దర్గాలో కూడా చాలా బెస్ట్ మెమొరీ అనేది మాకు దొరికిందనమాట. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు మాకు అలా అనిపించలేదు, అది కూడా బాగా జరిగింది. ఫైనల్గా అయితే మేమైతే టంగుటూరు వచ్చేసి ముందు రోజు నైట్ వచ్చేసాము టంగుటూరుకి. ఇంకా ఎర్లీ మార్నింగే మా ఊరి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉండదు, వెంకటాచలంలో దిగి అక్కడి నుంచి కశ్మీర్కి ఆటోలో వెళ్ళాలి అండ్ బై బస్సులు కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయి ట్రైన్ కోసం అయితే మేము మా ఊరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చిన్నప్పటి నుంచి మా రైల్వే స్టేషన్ చూస్తున్నాము, కానీ కొత్తగానే ఉంటుంది ఎప్పుడు కొత్తగానే చేస్తూనే ఉంటారు రైల్వేని. ఇప్పుడు కొత్తగా ప్లాట్ఫామ్ కూడా వేశారన్నమాట మా ఊరు రైల్వే స్టేషన్కి. అండ్ అట్లాగే స్టేషన్ కూడా కొంచెం పాతదానికన్నా కొంచెం ముందుకి కూడా ఎక్స్టెండ్ చేశారు, ఇప్పుడు కొత్తగా ఉంది స్టేషన్ ప్లాట్ఫామ్ కూడా. సో మేమందరం అయితే అక్కడికి వచ్చేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మా వెళ్ళే ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. యాక్చువల్గా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఒంగోలులో ఎక్కారు, ఇంకా వాళ్ళు మా కోసం ప్లేస్లు అట్టు పెట్టారనమాట. ఎందుకంటే మేము జనరల్ టికెట్లో వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ే ఉంటుంది. మా వాళ్ళు ముందే ఎక్కారు కాబట్టి మాకైతే ప్లేసెస్ అనేవి దొరికినాయి ఎక్కంగానే మా పిల్లలు అయితే చాలా రోజుల తర్వాత ట్రైన్ని ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ బస్సుల్లో కారులోనే వెళ్తాం, కానీ మా ఊరికి వెళ్ళేటప్పుడు ట్రైన్ అనేది చాలా కొద్దిగా ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే ట్రైన్ అనేది ఎక్కుతామన్నమాట. మా ఇద్దరు పిల్లలు మాత్రం చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళిద్దరికైతే ఈ ట్రిప్లో మాత్రము. ఇంకా ట్రైన్ ఎక్కడం ఆలస్యం ఒకటి వస్తూనే ఉన్నాయి. మా ఊరి సైడ్ ఎక్కువ సమోసాలు అండ్ వేరుశనక్కాయలు వస్తాయి అన్నమాట, అదేనండి పల్లీలు ఎప్పుడు ట్రైన్లో తిరుగుతూనే ఉంటాయి. మా వాళ్ళైతే అవి రావడం కొంటూనే ఉన్నారు అండ్ తింటూనే ఉన్నాము. మేమందరం కూడా చాలా బాగా అయింది. కొద్దిసేపటికి మేము వెళ్ళేసరికి వర్షం పెద్దగా అయిందనమాట ట్రైన్లో. అమ్మో అసలు వెళ్ళక వెళ్తున్నాము, వర్షం పడుతుంది కదా, ఎట్లా ఉంటుందో ఏమో అని అనుకున్నాము. కరెక్ట్గా ఒక 1/2 అవర్ to 40 minutes పడింది వర్షము. ఇంకా తర్వాత తగ్గిపోయిందనమాట, ఇంకంతా మంచిగానే ఉంది. మేము అక్కడ వెంకటాచలంలో దిగామన్నమాట. అక్కడ దిగినాక కూడా వర్షం అనేది స్టార్ట్ అయింది. ఎట్లా వెళ్ళాలా అనుకుంటా ఉన్నాము. కరెక్ట్గా మేము స్టేషన్లో దిగుతున్నాము, ఇంకా అప్పుడే వర్షం కూడా ఆగిపోయిందనమాట. ఇదే మా ఊరు నుంచి మేమైతే వెంకటాచలం స్టేషన్లో దిగి బ్రిడ్జ్ మీద నుంచి అటు నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా అలాగే అక్కడి నుంచి అయితే మేము లంచ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చుకున్నాం అనమాట. మా పిన్ని ప్రిపేర్ చేసింది చాలా బాగా టేస్టీగా ఉంటుంది మా పిన్ని అయితే. మేము ఇప్పుడు మా మమ్మీ చనిపోయినాక మా పిన్నినే చూసుకుంటుంది అనమాట. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ మా బాబాయ్ వాళ్ళ వైపు. మేము చిన్నప్పటి నుంచి మా పిన్నిని అక్కాయి అని పిలుస్తాం, ఎందుకంటే మా ఇంట్లో మేమందరం కలిసే పెరిగాము, అందరం కలిసే ఉన్నాం కాబట్టి. ఇంకా మేమైతే వెంకటాచలంలో స్టేషన్లో దిగి అక్కడ మేమైతే కొంచెం లంచ్ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. అది తినేసి అక్కడి నుంచి మేము బై ఆటోలో మేము వచ్చేసి ఇంకా కశ్మీర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా నేనైతే ఇంటి దగ్గర నుంచి మా నాన్న ముందు రోజు నైట్ ఇస్తరాకులు అయితే తీసుకొచ్చాడు,
కానీ అవి నేను పెట్టడం మాత్రం మర్చిపోయాను. అక్కడికి వచ్చినాక గుర్తొచ్చింది, అయ్యా ఇస్తరాకులు పెట్టడం మర్చిపోయాను, ఇప్పుడు ఎట్లా తినాలి అని చెప్పేసి ఇంకా మా డాడీ అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా బయట అక్కడ షాప్స్ ఉంటాయి అన్నమాట స్టేషన్ బయట, అక్కడికి వెళ్ళి కొన్ని ఇస్తరాకులు అండ్ గ్లాసెస్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అట్లాగా మేమందరం కలిసి లంచ్ అనేది తినేసేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మేము వచ్చేసి ఇంకా కశ్మీర్కి ఆటో అనేది మాట్లాడుకున్నాము. మేము కశ్మీర్కి ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాలు మా తాత ఉండేవారు అనమాట. నేను అయితే మా తాతని అంటికాయ తాత అని పిలిచేదాన్ని. మా తాత ప్రతి ఇయర్ కశ్మీర్లో ఉరుసు అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఉరుసుకి తీసుకెళ్ళేవాడు. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా అక్కడికే ప్రతి ఇయర్ తీసుకెళ్ళేవాడు. అలాగే మాకు బాగా గుర్తనమాట కశ్మీరు. సో మా మ్యారేజ్ అయినాక ఇంకెప్పుడూ కుదరడం లేదు, ఎప్పుడైనా కుదిరినప్పుడైతే కంపల్సరీగా వెళ్ళి దర్గాకి వెళ్ళే వాళ్ళము. ఇంకా ఫైనల్గా మా పిల్లల్ని పుట్టెంటుకలప్పుడు తీసుకెళ్ళాను, మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలేదు. వాళ్ళు ఇప్పుడు పెద్ద అయినాక ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము దర్గాకి అయితే వెళ్తున్నాము. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. అసలు అనుకోలేదు వెళ్తున్నామని, కానీ సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళేసి మేము రిటర్న్ కూడా ఇంటికి అయిపోయాము. సో ఇంకా మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని, అక్కడే ఆటోలు ఉంటాయి కాబట్టి ఆటోని మాట్లాడుకున్నాము, బుక్ చేసుకోలేదు. ఆటో ఎక్కేసి ఇంక అక్కడి నుంచి మేము కశ్మీర్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి, ఇదే కశ్మీర్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆటో దిగేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ముందుకి దర్గా ఉంటుంది. సైడ్ మనకి రూమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మనం అక్కడికి వెళ్ళినాక ఫాతిహా వేయడానికి ఫుడ్ కూడా అక్కడే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళినాక రూమ్ అనేది చూసుకున్నాము. యాక్చువల్గా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఈ 25 to 27 ఇయర్స్ నుంచి మా డాడీ కానీ మా తాత వాళ్ళు కానీ అందరు దర్గాకి వెళ్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ వెళ్తారు మా నాన్న అయితే. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఎగ్జాక్ట్ ఇంకెక్కడికి ఆలోచించకుండా వాళ్ళ షాప్కే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే రూమ్ తీసుకొని, అండ్ అలాగే మాకు కావాల్సిన సామాన్లు అదేనండి, నైట్కి మనం ఫాతిహా ఇవ్వాలి కదా దర్గాకి వెళ్ళాలంటే, దానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా మేము అదే షాప్లో తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే తీసుకొని అవి మేము తీసుకున్న రూమ్లో పెట్టేసుకొని, ఇంక అక్కడి నుంచి వెజిటేబుల్స్ కావాలి కదా మనం ప్రిపేర్ చేయాలంటే ఫుడ్, ఇంకా అందుకని చెప్పి ఫుడ్ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ తీసుకోవడానికి కూడా వెళ్ళామన్నమాట. మేము వచ్చినప్పుడు నాకైతే మా తాత అయితే ఈ ట్రిప్లో బాగా గుర్తొచ్చాడు. మా తాత మా ఇంటికాడమ్మ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మా తాతతోనే నేను వస్తూ ఉంటాను అనమాట. నాకు బాగా గుర్తు, ప్రతి సందర్భంలో నాకైతే మా తాత గుర్తొచ్చేసాడు. అరే తాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడు కదా, ఇలా తీసుకొచ్చేవాడు అంట కదా అని. ఇదైతే మా తాత గురించి బెస్ట్ మెమరీ అనమాట, కశ్మీర్ దర్గా. యాక్చువల్గా మా తాత వల్లనే మా నాన్న వాళ్ళకి కూడా తెలిసింది ఇలా కశ్మీర్ దర్గా ఉంటుంది, అక్కడికి వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది మనకి. ఎలాంటి అప్పుడు మా అత్తకి బాగలేనప్పుడు మా మామయ్య వాళ్ళు అక్కడికే వచ్చి చూపించారంట. అలా వచ్చి అక్కడ నిద్రలు చేసినప్పుడు మా అత్తయ్యకి మొత్తం తగ్గిపోయింది, అంతా మంచిగా అయింది, వాళ్ళు అనుకునేది మంచిగా జరిగిందని చెప్పి అప్పటి నుంచి ఇక్కడ దర్గాకి వస్తారనమాట మా తాత వాళ్ళు. సో అట్లాగనే మా నాన్న వాళ్ళు, ఇప్పుడు మేము కూడా అట్లాగనే ఎవ్రీ ఇయర్ దర్గాకి రావాలని అయితే నేను కూడా కశ్మీర్ మస్తాన్ అయితే మొక్కుకున్నాను, ఇలాగే హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలి మేమందరం కూడా అని. సో ఇంకైతే మేమందరం కలిసి మళ్ళీ వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చి, ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు, అక్కడ బయటనే ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా. మాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకొని వచ్చేసి, ఇంకా అక్కడ మనకి వండుకోవడానికి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అట్లా కట్టెల పొయ్యిలు అవన్నీ కూడా. కాకపోతే ఫుడ్ ఒక్కటి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, ఆ గిన్నెలు అవన్నీ తీసుకొని వచ్చుకొని. సో ఇంకా మా పిన్ని ఉంటే నాకు ఎలాంటి కష్టం ఉండదు, ఏముండదు, మొత్తం మా పిన్ని దగ్గరుండి మొత్తం చేసేస్తుంది. మాకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ మా బాబాయ్ తర్వాత మా పిన్ని మాకు చూసింది. యాక్చువల్గా నాకు ఇంత మంచి హస్బెండ్ వచ్చారంటే దానికి కేవలం మా బాబాయ్ సపోర్ట్ వల్లనే మా డాడీ ఒప్పుకున్నారు, అండ్ నాకు మా హస్బెండ్ దొరికారనమాట. క్రెడిట్స్ మొత్తం మా బాబాయ్ అండ్ మా పిన్నికే. ఇంకా ఫైనల్లీ మేమైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మా డాడీ వాళ్ళు అయితే ఊరుకుంటారా అని చెప్పేసి మా నాన్న అయితే అక్కడ చెరువు ఉంటుందన్నమాట, చెరువు దగ్గరికి తీసుకెళ్ళి, నేను పిల్లలకి ఎప్పుడు రాలేదు కదా, అప్పుడెప్పుడు చిన్నప్పుడు వచ్చారు కదా, నేను వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించుకొస్తానని చెప్పి తీసుకొని వెళ్ళి మా పిల్లలు ఇద్దరిని చూపించుకొని వచ్చారు. వస్తా ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చారు, మాకు మాత్రం తెలియదు, వాళ్ళు మాత్రం తింటున్నారు. ఇంకా అట్లాగే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్గాకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. సో ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఫాతిహాకి కావాల్సిన ఫుడ్ అదంతా మొత్తం తీసేసుకొని మేమైతే ఇక్కడ నుంచి రూమ్ నుంచి దర్గాకి అయితే
స్టార్ట్ అయిపోయాము మేమందరం కూడా. యాక్చువల్గా మనం ఉండే దర్గా మన రూమ్కి ఒక జస్ట్ 5 minutes టైం కూడా పెట్టదు అలా, ఎందుకంటే మనం దర్గా లోపలనే మనం రూమ్స్ కూడా తీసుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఏరియాలోనే మనకి టైం ఎక్కువ పట్టదు కాబట్టి మనం జస్ట్ బై వాక్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక ముందుకు వెళ్ళంగానే పిల్లల కోసం కొన్ని మక్నా తీసుకున్నాను. అండ్ దర్గా లోపలికి వెళ్ళడానికి కంపల్సరీ తల మీద అయితే క్లాత్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట మాకు. అలాగే లోపల వెళ్ళినాక టెంకాయలు కూడా కొడతాం కాబట్టి కొన్ని టెంకాయలు ఇవన్నీ కూడా తీసుకొని లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. కానీ అసలు వెళ్ళేంత వరకు కూడా నాకైతే అసలు నమ్మకం లేదు. అరే మేము దర్గాకి వెళ్తున్నామా అసలు మనసులో అయితే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ అలాగే కూడా మాకు దర్గాలో అసలు బెస్టెస్ట్ మెమరీ అంటే అదేనండి. ఎప్పుడు వెళ్ళినా కానీ అసలు మమ్మల్ని తాకనీయరు, దగ్గరికి కూడా రానియరు అనమాట లేడీస్ని అయితే. అలాంటిది ఫస్ట్ టైము అక్కడ గడప ముందు కూర్చొని అలా దండం పెట్టుకున్నాను ఒక 5 minutes పాటు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆ మూమెంట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను. అండ్ అలాగే మా హస్బెండ్ కూడా అసలు ఎప్పుడూ తనంతా దగ్గర నుంచి చూడలేదు, అంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు. యాక్చువల్గా మాతో పాటు వచ్చిన మా పిన్ని కానీ మా నాన్న కానీ చెప్తున్నారనమాట, చాలా బాగుంది, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చాము కానీ ఎప్పుడు కూడా మాకు అలాగా గడప దగ్గరికి వెళ్ళి కూర్చొని అలాగా తల ఆనిచ్చి అలా దండం పెట్టుకోవడం అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి నాకు తెలిసి. ఇన్ని ఇయర్స్ నుంచి నేను వెళ్తున్నాం కదా, దిస్ ఈస్ ద బెస్టెస్ట్ ఇయర్. స్టార్టింగ్లోనే మేమైతే కాశ్మీర్ వెళ్ళాము. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే, అంత హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అలా కొంచెం సేపు దర్గాలో ఒక 10 minutes పాటు అట్లాగే కూర్చున్నాము. ఇంకా మళ్ళీ మాకు దర్గాకి మళ్ళీ ఇంకెప్పుడు అవకాశం వస్తుందో, మస్తానయ్య తండ్రి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో అనిపించింది నాకైతే. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన టయానికి వాళ్ళ దాయాదులు ఉంటారు కదా, వాళ్ళది పెళ్ళి అనమాట. సో వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా అలా కొంచెం సేపు కూర్చొని దర్గాలో మంచిగా ప్రేయర్ అయితే చేసుకొని అల్లాని బాగా మొక్కుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అట్లాగా బయటకు వచ్చేసాము. దర్గాలో కొంచెం ఎన్నిసార్లు చూసినా కానీ మనసు అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి మస్తానయ్య దర్గాకి. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి రండి. మీరు అనుకునేవన్నీ తప్పకుండా నెరవేరుతాయి అనమాట. చాలా అంటే చాలా బాగా అయింది. మేమందరం కూడా చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమందరం కూడా. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం బయటికి రాగానే అక్కడ దర్గాకి మస్తానయ్యకి కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడక్కడే ఉంటారనమాట. సో వాళ్ళందరి దర్గాలకు కూడా మేమైతే మా పిల్లలతో పాటు మేమందరం కూడా వెళ్ళాము. అన్నీ విజిట్ చేసేసి వచ్చేసాము మేమందరం కూడా. మా పిల్లలకి ఊహ తెలిసినాక ఇదే ఫస్ట్ టైం అనమాట. వాళ్ళకి ఏజ్ వచ్చినాక ఇప్పుడిప్పుడే కదా అన్నీ గుర్తుండే ప్లేసెస్ ఏదైనా సరే ప్రతిదీ కూడా చూస్తుంటే వాళ్ళకి కొత్తగా ఉందన్నమాట. ఇదే ఇక్కడ ఎవరుంటారు, ఇది దేనికి అని ప్రతిదీ కూడా వాళ్ళు అడుగుతున్నారనమాట. ఎప్పుడు రాలేదు. ఇంకా మా పిల్లల్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా దర్గాకి వెళ్ళాలి, మా పిల్లలకు కూడా అన్నీ చూపించాలి, మనదేంటిది ఇలాగా అని చెప్పాలి అని చెప్పి అనిపించింది నాకైతే. వాళ్ళకు కూడా ఎప్పటికీ గుర్తుంటుంది కదా ఇలాంటి మెమరీ అనేది. మా వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ప్రతిదీ కూడా. సో ఫైనల్లీ అయితే మేము అనుకున్నది అయితే మంచిగా అసలు అనుకోకుండా వచ్చేసాము. అంతా కూడా హ్యాపీగా అయిపోయింది. వర్షం పడుతుంది అనుకున్నాము కానీ వర్షం పడలేదు. చాలా మంచిగా జరిగింది మాకు. అక్కడ ఫాతిహా కూడా చాలా మంచిగా అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా దారిలో వస్తుంటే పిల్లలు ఏమన్నా చూస్తే ఆగకుండా ఉంటారా, కంపల్సరీ అన్నీ కూడా కావాలంటారు కదా. వాళ్ళకి బ్యాంగిల్స్ అండ్ చైన్స్ ఇంకా అవి ఇవి తీసుకొనేసి ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా ఫుడ్ తినేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ట్రైన్ ఉంటుందన్నమాట. సేమ్ వెంకటాచలంలో 7 o'clock 6 o'clock ట్రైన్ ఉంటుంది కాబట్టి మేము 4 కల్లా స్టార్ట్ అయ్యి వెంకటాచలానికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కశ్మూర్ నుంచి వెంకటాచలానికి అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes పడుతుంది కదా. మనం ముందుగానే ఆటో మాట్లాడుకోవాలి ముందు రోజు నైటే. వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారనమాట. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం అక్కడి నుంచి ఆటో ఎక్కేసి మనం డైరెక్ట్ వెంకటాచలం నుంచి అదేనండి కశ్మూర్ నుంచి వెంకటాచలంకి వెళ్ళాలి. ఇంకా మేము ట్రైన్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ మా హోమ్కి అయితే వచ్చేసాము. సో ఇదండి ఇలాంటి కశ్మూర్ వీడియో.
అండ్ నా పేరు కూడా కస్మూర్ అనమాట. మా డాడీ నాకు కస్మూర్ అని పెట్టాడు. దర్గాకి వెళ్ళి నాకే అక్కడ ఎవరో పేరు ఎందుకండి, దేవుడి పేరే పెట్టుకోండి అని చెప్పారంట. మా నాన్నకి ఎందుకు నాన్న నాకు ఈ పేరు పెట్టామంటే అని చెప్తున్నాడు. సో ఫైనల్లీ ఐఎమ్ సో లక్కీ. ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా డివోషనల్గా చాలా బాగా జరిగింది మాకందరికీ కూడా. ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా అయిందని చెప్తుంటే వాళ్ళు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను తీసుకెళ్ళాను కాబట్టి వాళ్ళు అలాగా చెప్తుంటే చాలా బాగా అనిపించింది. ఇదండి ఇవాళ వీడియో. మీకు అందరికీ ఈ వీడియో కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హస్నా మినీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.